క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ మీద. అందుకే నేను ఇది తీసుకున్నాను. బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం రాష్ట్రంలో దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 62% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో 35% జిఎస్టిపి అగ్రికల్చర్ పైన ఆధారపడతా ఉంది, వ్యవసాయం అనుబంధం. ఇందులో మీరు చూస్తే ఈ చార్ట్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. లైవ్ స్టాక్ వచ్చి 1,95,460 కోట్ల రూపాయలు ఈసారి జిఎస్టిపి. దానిపైనుండే హార్టికల్చర్ మీరు చూస్తే 1,77,427 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 18,50,000 హెక్టార్లలో పంటేశాం. అక్వాకల్చర్ మీరు చూస్తే ఫిష్ అండ్ అక్వాకల్చర్ 1,53,955 కోట్లు, 2,36,000 హెక్టార్లు. పైన మీరు చూస్తే అగ్రికల్చర్ 65,765 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 52 లక్షల హెక్టార్లు. అంటే 18,50,000 హెక్టార్లలో 1,77,422 కోట్లు వస్తే, అదే అగ్రికల్చర్లో 65,765 కోట్లు వస్తూ ఉంది. ఇంకొక పక్కన 2,36,000 హెక్టార్లలో 1,53,955 కోట్లు అక్వాకల్చర్లో వస్తే, మళ్ళా అగ్రికల్చర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఫారెస్ట్రీ 10,126 కోట్ల రూపాయలు జిఎస్టిపి.